మూవీని ఓపెన్ చేస్తే ఒక పిల్లాడు వాళ్ళ నాన్నని ఈ పద్మిని అమ్మవారు ఎవరు, ఎందుకు ఆమె పేరు వినగానే అందరూ భయపడిపోతున్నారు అని అడిగేసరికి ఆయన పద్మిని అమ్మ ఒక యక్షిని అని ఆమె గురించి చెప్తాడు. 100 ఏళ్ల క్రితం కాలూరు అనే ఊరిలోని తంపురన్ వంశంలో ఈ పద్మిని అనే ఆమె పుట్టింది. ఆమె ఒక సంగీత విద్వాంసరాలు, ఇంకా చాలా అందగత్తె కూడా. దానివల్ల ఆమెని ఎంతో మంది ఇష్టపడేవారు. వాళ్లలో ఈమె మేనమామ దాతను కూడా ఉన్నాడు. అతను ఈమెని సొంతం చేసుకోవాలని క్షుద్ర విద్యలు కూడా నేర్చుకుని ఉంటాడు. కానీ ఆమెకి సూర్య నమృద్ధి అని అతనంటే ఇష్టం. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుంటారు. ఇంకా సూర్య నమృద్ధి యుద్ధ విద్యల్లోనూ తాంత్రిక విద్యలోనూ బాగా ఆరితేరినవాడు. ఇక ఈ విషయాన్ని తెలుసుకున్న దత్తన్ సూర్య నమృద్ధిని చంపేద్దామనుకుంటాడు. కానీ అది కుదరకపోవడంతో తనకు దక్కకపోతే ఎవరికి దక్కకూడదని పద్మినిని చంపేస్తుంటాడు. కాకపోతే చిన్న వయసులోనే పద్మిని చనిపోవడం వల్ల తన పగలు కోరికలు తీర్చుకోవడానికి తను ఒక యక్షినిలాగా మారిపోయి ఆ ప్లేస్ లోని అందరినీ చంపేసుంటుంది. ఆ టైంలో దత్తన్ని కూడా చంపేసుంటుంది. ఇక ఈ యక్షిని వల్ల ఊర్లోని వాళ్ళందరూ పారిపోతుంటే సూర్యనమృద్ధి ఎంతో కష్టపడి ఆమెను ఒక ఉంగరం ద్వారా బొమ్మలో బంధించి కాలూరు నుంచి ఆర్యనాట్టు అనే తన సొంతూరికి తీసుకువెళ్ళుంటాడు. తర్వాత ఎవరు యక్షినిని చూసుండరు. దాంతో ఇతని ఇంట్లోనే ఒక పెట్టిలో యక్షిని పంచలోహ విగ్రహంలో బందీగా ఉందని అందరూ నమ్ముంటారు. కాకపోతే తరాలు మారాక ఈ కథను నమ్మే వాళ్ళు తగ్గిపోయి ఉంటారు. ఇక ఈ వంశంలోని చివరి వారసుడి పేరు నిరంజన్. ఇతను ఒకరోజు వాళ్ళమ్మతో ఇంట్లో ఉన్నప్పుడు సడన్ గా ఒక కుక్క ఎడవగానే కరెంటు పోతుంది. తర్వాత కరెంటు వచ్చేసరికి ఇతను కనపడడు. అప్పుడు వాళ్ళమ్మ నిరంజన్ నిరంజన్ అని పిలుస్తుంటే ఇతను సడన్ గా ఒక దయ్యమ్మతో కనిపిస్తాడు. ఇక ఈ విషయం ప్రస్తుత నిరంజన్ కి కలలా రావడంతో అతను నిద్ర లేచి ఫుల్ గా భయపడిపోతుంటాడు. ఇక ఈ మూవీ పేరు అరూపి. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. ప్రస్తుతం నిరంజన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు. అతనికి అక్కడే సాక్షి అనే గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. ఇక ఇతను బాగా వర్క్ చేయడం వల్ల ఒక ప్రాజెక్ట్ సక్సెస్ అయి ఉంటుంది. దాంతో మేనేజర్ నిరంజన్ ని పిలిచి అప్రిషియేట్ చేసి అంతా అయిపోయాక తర్వాత ఇంకొక కొత్త ప్రాబ్లం ఉన్న ప్రాజెక్ట్ ని ఇతనికి అప్పగించి నేను నీ మీదే మొత్తం నమ్మకం పెడుతున్నాను, జాగ్రత్తగా డీల్ చెయ్యి అని చెప్పేసరికి ఇతను హ్యాపీగా ఒప్పుకుంటాడు. కాకపోతే వెంటనే ఇంకో ప్రాజెక్ట్ ఇచ్చేసరికి కొంచెం టెన్షన్ గా ఉంటాడు. ఆ టైంలో సాక్షి వచ్చి ఇతన్ని పలకరించి ఈ రోజు రాత్రి నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఇస్తోంది, నువ్వు అక్కడికి ఖచ్చితంగా రావాలి అంటుంది. దానికి అతను హ్యాపీగా సరే అని తర్వాత సాయంత్రం ఇంటికి వెళ్లి స్నానం చేస్తున్నప్పుడు సడన్ గా అతనికి చచ్చిపోయిన వాళ్ళమ్మ పిలుస్తున్నట్టు మాటలు వినిపిస్తాయి. దాంతో అతను ఫుల్ గా భయపడుతూ ఆ మాటలు వినకూడదని చెవులు మూసుకునేస్తాడు. కాకపోతే తర్వాత నార్మల్ గానే రెడీ అయ్యి సాక్షి వస్తే ఆ పిల్లతో పాటు పార్టీకి వెళ్తాడు. కానీ పార్టీలో మాత్రం అతని బిహేవియర్ పూర్తిగా మారిపోయినట్టుంటుంది. ఇక ఇతను ఫుల్ గా మందు తాగి అప్పుడే పరిచయమైన సాక్షి ఫ్రెండ్ తో ధారాళంగా మాట్లాడుతుండటం వల్ల సాక్షికి ఈ విషయాల మీద డౌట్ వస్తుంది. కాకపోతే వర్క్ టెన్షన్ లో ఉండటం వల్ల ఇలా ఉన్నాడేమో అనుకుని తర్వాత అతన్ని తీసుకువెళ్లి ఇంటి దగ్గర వదులుతుంది. అప్పుడు ఇతను ఇంట్లోకి కూడా వెళ్లలేకుండా తూలుతుంటే ఈ పిల్ల నేను లోపలికి వచ్చి ఏమన్నా వదిలేదా, లేకుంటే నీ ఫ్రెండ్ అర్జున్ కన్నా ఫోన్ చేసి పిలువు అని చెప్పేసరికి ఇతను అర్జున్ ఈ టైంలో పనుకుని ఉంటాడు, ఏం పర్లేదులే నేను చూసుకుంటాను అని చెప్పి ఈ పిల్లని పంపించేసి తర్వాత ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు మళ్ళీ సడన్ గా అతనికి వాళ్ళమ్మ పిలుస్తున్నట్టు మాటలు వినిపిస్తాయి. దాంతో అతను చెవులు మూసుకొని రూమ్ లోకి వెళ్లి బెడ్ మీద పడిపోయి తర్వాత రోజు అర్జున్ లేపేసరికి లేస్తాడు. ఇక అర్జున్ ఇతనికి చెప్పేసి డ్యూటీకి వెళ్ళిపోగానే ఇతను కూడా రెడీ అయ్యి డ్యూటీకి వెళ్తాడు. కానీ మళ్లీ మైండ్ లో ఇతనికి వాళ్ళమ్మ మాటలు వినిపిస్తూనే ఉంటాయి. దాంతో ఇతను కొత్త క్లయింట్స్ కి ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేక మధ్యలోనే బయటకు వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటనే సాక్షి ఇనిషియేటివ్ తీసుకుని వాళ్ళకి ప్రాజెక్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి వాళ్ళు ప్రాజెక్ట్ ఓకే చేస్తారు. కాకపోతే క్రెడిట్ మొత్తం సాక్షికే వెళ్లిపోయినట్లు ఉండేసరికి ఇతను కోపంగా ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక వీళ్ళిలా ఉంటే మరోవైపు ఆర్యనాట్టు ఊరిలో 2 దొంగలు మందు తాగుతూ ఈ ఊర్లోని ఒంటరి ఇంట్లో యక్షినిని ఒక బొమ్మలో బంధించారని జనాలు చెప్తున్న మాటలంతా ఊరికే అబద్ధాలు, పుకార్లే. కాకపోతే అందరూ చెప్తున్న పంచలోహ విగ్రహం బొమ్మ గనక మనకు దొరికిందంటే దాన్ని కోట్లకు అమ్ముకోవచ్చని వీళ్ళిద్దరూ మాట్లాడుకుని ఆ రోజు రాత్రి ఆ ఇంట్లో దాచిన బొమ్మని ఎలాగైనా దొంగతనం చేద్దామని ఫిక్స్ అయిపోయి మందు తాగేసి అక్కడే పనుకుని రాత్రి దొంగతనానికి వెళ్తారు. ఇక వీళ్ళు కొంచెం భయపడుతూ ఇంట్లోకి వెళ్లి వెతికితే మెట్ల కింద గదిలో వాళ్ళకి ఒక పెట్టె కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే లోపల యక్షినిని బంధించి బయటకు రానివ్వకుండా తాయెత్తులు చుట్టిన బొమ్మ కనిపిస్తుంది. దాన్ని చూడగానే వీళ్ళు ఆనందంగా ఆ తాయెత్తులన్నీ పెరికేసి బొమ్మను పట్టుకొని చూస్తున్నప్పుడు సడన్ గా ఎలక్ట్రిక్ షాక్ కొట్టినట్టు అనిపించేసరికి వెంటనే శశి బొమ్మను వదిలేస్తాడు. కాకపోతే మళ్లీ ఎత్తుకొని చూస్తే అది నార్మల్ గానే ఉంటుంది, వేడిగా ఏం ఉండదు. దాంతో వాళ్ళు కాలినట్టు ఊరికే భ్రమ అనిపించిందేమో అనుకుని తర్వాత సైలెంట్ గా బయటకు వస్తున్నప్పుడు
ఆ ఇంటి పక్కకి ఒక ఆయన సీక్రెట్ గా అమ్మాయిని పిలుచుకుని వచ్చి కౌగిలించుకునేసరికి సడన్ గా ఆ అమ్మాయి ఒంట్లోకి యక్షిని దూరి అతన్ని నీళ్ళల్లో ముంచి చంపేసి ఈమె కూడా నీళ్ళల్లో మునిగిపోతుంది. ఇక అది చూడగానే వీళ్ళకి ఫీజులు ఎగిరిపోతాయి. దాంతో వీళ్ళు భయంతో అక్కడి నుంచి పారిపోతుంటే ఉన్నట్టుండి ఆ బొమ్మ జారి అదే నీళ్ళలో పడిపోతుంది. అప్పుడు వీళ్ళు దాని తర్వాతే తీసుకుందాంలే అని పారిపోయేసరికి తరువాత కొద్దిసేపటికి నీళ్ళలో మునిగిన ఈమె ఒక తెల్ల చీరలో మగవాళ్ళని తన అందంతో బానిసలు చేసుకునే విధంగా బయటికి వస్తుంది. ఇక ఈమె విచిత్రంగా అదే టైంలో మరోవైపు నిద్రపోతున్న నిరంజన్ కలలో కనిపించేసరికి అతను ఫుల్లుగా భయపడి నిద్రలేచేస్తాడు. తర్వాత ఏమవుతుందో తెలియదు కానీ అతను నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత రోజేమో అర్జున్ కి నిరంజన్ రూమ్ లో కాకుండా మెట్ల మీద కనిపించేసరికి ఇతను ఫస్ట్ షాక్ అయ్యే నిరంజన్ ని నిద్రలేపి ఇక్కడికి ఎలా వచ్చావు ఏమని అడిగితే నిరంజన్ ఆ విషయాలేవీ తనకు గుర్తులేవని చెప్తాడు. దాంతో అర్జున్ నిరంజన్ తాగేసి అక్కడ పడుకుని ఉంటాడులే అని గమ్మునడిపోతాడు. ఇక ఆ టైంలో మరోవైపు కాలూరులోని వీళ్ళ ఇంటిలో టెంకాయలు దొంగతనం చేద్దామని ఒక అతను వెళ్లి నీళ్ళల్లోని శవాన్ని చూసి ఫుల్ గా భయపడిపోయి తర్వాత పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి శవాన్ని మార్చురీకి షిఫ్ట్ చేస్తారు. ఆ టైంలో సిఐ అక్కడున్న నిరంజన్ ఫ్రెండ్ కుమార్తో ఈ ఇంటి ఓనర్ ను రమ్మను అని చెప్పేసరికి అతను నిరంజన్ కి ఫోన్ చేసి మర్డర్ గురించి చెప్పి వెంటనే రమ్మంటాడు. అప్పుడు నిరంజన్ ఫస్ట్ షాక్ అయ్యి తర్వాత సరేనని ఆఫీస్కి వెళ్లి మేనేజర్ ని లీవ్ కావాలని అడిగితే ఆయన మొన్న నువ్వు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు గమ్మున బయటకు వెళ్ళిపోయావు, అప్పుడే ప్రాజెక్ట్ ఎగిరిపోయేది, కానీ ఎలాగో సాక్షి మేనేజ్ చేయడం వల్ల ఈ ప్రాజెక్ట్ మనకొచ్చింది, ఇప్పుడు నీకు లీవ్ ఇవ్వడం చాలా కష్టం కాబట్టి ఇవ్వను అంటాడు. అప్పుడు నిరంజన్ నాకు ఊర్లో ఇబ్బంది ఉంది, అయినా నేను ఇన్ని రోజులు కంపెనీకి చేసిందంతా వేస్టేనా అని అడిగితే ఇతను నువ్వు ఎన్ని చెప్పినా నీకు లీవ్ ఇవ్వను అంటాడు. దాంతో నిరంజన్ అయితే నాకు ఈ కంపెనీ వద్దులే అనేసి మేనేజర్ పిలుస్తున్నా కూడా వినకుండా అలాగే నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతాడు. ఆ టైంలో సాక్షి ఇతనితో మాట్లాడడానికి వస్తే ఇతను ఆ పిల్ల తన గర్ల్ ఫ్రెండ్ అనే విషయాన్ని మర్చిపోయినట్టుగా నా ప్రాజెక్ట్ మొత్తం నువ్వే దుబ్బేశావు కదా, ఇప్పుడు నీకు సంతోషంగానే ఉందా అనేలా తిట్టేసి వెళ్ళిపోతాడు. దాంతో ఆ పిల్ల ఏం జరుగుతుందో అర్థం కాక ఏడ్చుకుంటూ ఉంటుంది. కానీ నిరంజన్ మాత్రం తనకు ఈ విషయంతో సంబంధం లేదనే మాతో కారు తోలుకుంటూ తన సొంతూరు ఆర్యనాటులో ఉన్న ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక అక్కడ నిరంజన్ ని అతని బెస్ట్ ఫ్రెండ్ కుమార్ పలకరించి ఏదో కొద్దిగా ఇల్లంతా క్లీన్ చేపించాను, అడ్జస్ట్ చేసుకో, నా పిల్లలు సినిమాకి తీసుకువెళ్ళమంటే టికెట్లు బుక్ చేశాను, కానీ ఇప్పుడేమో లేట్ అవుతోంది కాబట్టి నేను తర్వాత వస్తాను అని చెప్పేసి తాళాలు ఇచ్చి వెళ్ళిపోతాడు. దాంతో నిరంజన్ తర్వాత తాళాలు ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తే అతనికి ఆ ఇంట్లో వాళ్ళమ్మతో గడిపిన జ్ఞాపకాలన్నీ గుర్తొస్తుంటాయి. ఈ కథను అవన్నీ గుర్తు చేసుకుంటూ హ్యాపీగా ఇల్లంతా చూస్తూ ఆ టైంలో సాక్షి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా కట్ చేస్తూ తర్వాత స్నానం చేద్దామని నీళ్ళలో దూకేసరికి ఆ నీళ్ళల్లో ఇతనికి యక్షిని బొమ్మ దొరుకుతుంది. కానీ ఇతను దాన్ని చూసి పెద్దగా షాక్ ఏమవకుండా నార్మల్ గానే తీసుకువెళ్లి రాత్రి టేబుల్ మీద పెట్టుకుని పక్కన పేపర్లో ఏదో రాసుకుంటూ ఉంటాడు. అప్పుడు సడన్ గా వెదర్ మొత్తం చేంజ్ అయిపోయి ఉరుములు మెరుపులతో బలమైన గాలులు వీస్తుంటాయి. ఇంకా ఆ టైంలో యక్షిని గజ్జల సౌండ్ తో ఆ ఇంటి లోపల బయట మొత్తం తిరుగుతుంటుంది. అప్పుడు నిరంజన్ విచిత్రంగా ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో వెతుకుతాడు, కానీ యక్షిని మాత్రం కనిపించదు. దాంతో ఇతను తర్వాత రోజు ఈ బొమ్మను తీసుకువెళ్లి వాళ్ళ చిన్నానికి ఇచ్చేసరికి అతను ఫస్ట్ ఫుల్ షాక్ అయిపోయి తర్వాత ఆ బొమ్మ మీద చేయి పెట్టి చల్లగా ఉండటం గమనించి ఆనందంగా నిరంజన్ తో నువ్వు చాలా లక్కీ అని చెప్పి అసలు నీకు ఈ బొమ్మ గురించి ఏమైనా తెలుసా అని అడిగితే నిరంజన్ తెలియదంటాడు. ఆ టైంలో పక్కన నిరంజన్ పిన్ని వచ్చి అతనితో ఎలా ఉన్నావు, ఏం మాకు ఫోన్ కూడా చేసేది లేదని మాట్లాడి తర్వాత ఈ బొమ్మను చూసి దీని గురించి నేను చాలా కథలు విన్నాను అంటున్నప్పుడు వెంటనే ఇతను చిన్నాన్న ఆమెను ఆపి మేమిద్దరం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో దూరకూడదని తెలియదా నీకు అని ఆమెను అరిచేసి తర్వాత నిరంజన్ ని మనం పక్కకు వెళ్లి మాట్లాడుకుందాం రా అని పిలుచుకుని వెళ్తాడు. ఆ తర్వాత అతను ఈ యక్షిని గురించిన అసలు నిజాన్ని చెప్తాడు. స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే ఈ యక్షిని పేరు పద్మిని. ఆమె కాలూరులో ఉన్న తంపురాన్ వంశానికి చెందినది. అలాగే ఈమె సూర్యనమృద్ధిని ప్రేమించుంటుంది. కానీ దత్తన్ ఈమె తనకే దక్కాలని ఈమెని చంపేశాడు. ఆ తర్వాత ఒక పూర్ణ చంద్రగ్రహణం రోజు తిను ఒక యక్షినిగా మారిపోయి ఉంటుంది. ఇక ఇదంతా స్టార్టింగ్ లో చెప్పినట్టుగానే. కానీ ఇక్కడున్న పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆమె దత్తన్ని చంపలేదు. ఇంకా ఆమెను బంధించిండేది సూర్యనమృద్ధిని కాదు, ఆమెను బంధించిండేది కూడా దత్తనే. అలాగే అతను ఆమె బయటికి వచ్చి ఇతనికి హాని చేయకుండా ఉండాలని ఒక ఉంగరాన్ని కూడా వేసుకుని ఉంటాడు. ఇదే యక్షిని యొక్క అసలు స్టోరీ. కానీ నిరంజన్ చిన్నాన్న నిరంజన్ కి స్టార్టింగ్ లో చెప్పిన స్టోరీనే చెప్పేసరికి ఇతను ఇప్పుడు ఏం చేద్దామని అడుగుతాడు. అప్పుడైనా ఏం చేయాలో నేను చెప్తాను రా అని లోపలికి తీసుకువెళ్లి దేవుడికి పూజ చేసి దత్తన్ వాడిన ఉంగరాన్ని ఇది మన పూర్వీకుడైన సూర్యనమృద్ధిని వాడిన ఉంగరము అని చెప్పి ఇతనికిచ్చి యక్షిని తన కోరికలు తీర్చుకోవడానికి ఖచ్చితంగా ఒక మనిషి రూపంలోకి మారుతుంది. అప్పుడు నువ్వు ఈ ఉంగరాన్ని తన వేలికి పెట్టే తర్వాత నేను దాన్ని నా కంట్రోల్లో ఉంచుకొని మిగిలినవన్నీ చూసుకుంటాను అని చెప్తాడు.
దానికి నిరంజన్ సరేనని తర్వాత ఆ ఉంగరాన్ని బొమ్మను తీసుకువెళ్లి ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నప్పుడు స్లోగా కొంత చల్లగాలి అతని మీదకు వస్తుంది. దాంతో అతను బాగా పులకరిస్తున్నట్టుంటే చిన్నగా ఈ బొమ్మ ఇతని వైపు తిరుగుతుంది. అప్పుడు అతను దాన్ని చూసి భయపడకుండా దాన్ని ఎత్తుకుని విచిత్రంగా సిగ్గుపడుతూ, "నువ్వు ఎందుకు నాకు కనపడకుండా దాక్కుని నన్ను దూరం పెడుతున్నావు పద్మిని, నా ముందుకు రావచ్చు కదా" అనే మాతో పిలుస్తాడు. అప్పుడు ఇంకా విచిత్రంగా ఆ యక్షిని ఇతని దగ్గరకు వచ్చి, "నేను నిన్ను ఎందుకు చంపకుండా వదిలేశానో తెలుసా? నేను నిన్ను ఒకప్పుడు ప్రేమించాను, నీలో ప్రవహిస్తున్నది కూడా సూర్యనమృద్దిన రక్తమే" అంటుంది. ఆ తర్వాత రాత్రికి వీళ్ళిద్దరూ ఒకటవుతారు. మరుసటి రోజు ఇంకా విచిత్రంగా ఈ యక్షిని మాయమైపోకుండా ఆ ఇంట్లో మామూలు మనిషిలాగానే తిరుగుతుంటుంది. ఆ విషయాన్ని చూడగానే నిరంజన్ ఫస్ట్ షాక్ అయ్యి ఇది ఎలా సాధ్యమని తనని అడిగితే యక్షిని నాకు మనిషిలా ఉండగల శక్తి ఉందిలే అని చెప్పి తర్వాత ఇది ఏ సంవత్సరం అని అడుగుతుంది. అప్పుడు అతను "నువ్వు జీవించే చాలా సంవత్సరాలు అయింది" అని చెప్పేసరికి తిను "నన్ను బయటికి తీసుకువెళ్తావా" అని అడుగుతుంది. దానికి అతను "తీసుకువెళ్తాను, కానీ ఈ డ్రెస్ లో కాదు, మామూలు చీర కట్టుకొని రెడీ అవ్వు" అంటాడు. తర్వాత ఇతను బయటకు వచ్చి అతని చిన్నాన్నకు ఫోన్ చేసి ఈ విషయం చెప్తే అతను "తనతో జాగ్రత్తగా ఉండు, తను రాను రాను మన మైండ్ ని తన కంట్రోల్లోకి తెచ్చుకునేస్తుంది, అలాగే వదిలేస్తే చివరకు మనకు మిగిలేది చావే. ఈ రోజు చంద్రగ్రహణం కాబట్టి తన శక్తులు కోరికలు ఇంకా ఎక్కువ ఉంటాయి, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, మీరు వచ్చే లోపల నేను ఇంట్లో పూజకంతా రెడీ చేస్తాను" అని చెప్తాడు. దానికి నిరంజన్ సరేనని తర్వాత యక్షిని తీసుకువెళ్లి బయటంతా తిప్పి ఈవినింగ్ ఇంటికి తీసుకుని వచ్చేసరికి ఇంటి దగ్గర కుమారన్ వెయిట్ చేస్తుంటాడు. ఇక అతనికి నిరంజన్ యక్షిని చూపించి తిని అందరూ చూసి భయపడే యక్షిని అని క్యాజువల్ గా పరిచయం చేసేసరికి కుమారన్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ టైంలో యక్షినికి తన గురించి చెప్పినందుకు కోపం వచ్చి తను ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు కుమారన్ నిరంజన్ తో "నీకేమన్నా పిచ్చారా, యక్షినితో తిరుగుతున్నావని" అరిచేసరికి నిరంజన్ అందరూ చెప్పినట్టు తన చెడ్డదేం కాదు, అనవసరంగా తనని బంధించారు, తనది చిన్నపిల్లల మనస్తత్వం అని చెప్తాడు. ఇక ఆ మాటలు వినగానే కుమారన్ కి దిమ్మ తిరిగిపోతుంది. దాంతో అతను "ఇందుకోసమే ఇక్కడికి వచ్చావరా, సర్లే నీ ఇష్టం, జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. తర్వాత నిరంజన్ లోపలికి వచ్చేసరికి యక్షిని "నా గురించి చెప్పడం నాకు ఏమాత్రం నచ్చదు, నువ్వు ఎందుకు చెప్పావు" అని అరుస్తుంది. అప్పుడు నిరంజన్ "వాడు నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే చెప్పాను, ఇక మీదట ఎవరికి చెప్పనులే" అంటే తిను "నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో ఉండకూడదు" అని కోపంగా అరిచేసి వెళ్ళిపోతుంది. దాంతో నిరంజన్ చాలా డల్ అయిపోతాడు. కానీ తర్వాత నిరంజన్ కి వాళ్ళ చిన్నాన్న ఫోన్ చేసేసరికి ఇతను కుమారంతో చెప్పినట్టే యక్షిని మంచిది, అనవసరంగా తనను బంధించడం అవసరమా అని ఎలా మాట్లాడతాడు. అప్పుడు ఆయన "తను నీ మెదడుని కంట్రోల్లోకి తీసుకునేస్తోంది, నువ్వు తన ట్రాప్ లో పడద్దు, ఎలాగైనా ఆ ఉంగరాన్ని తన వేలికి పెట్టేయి" అని సీరియస్ గా చెప్తాడు. దానికి నిరంజన్ సరేనని ఫోన్ పెట్టేస్తాడు. కానీ లోపల మాత్రం వద్దు అనుకుంటూ ఉంటాడు. ఇక ఆ టైంలో మరోవైపు సాక్షి నిరంజన్ ఎందుకు ఫోన్ ఎత్తడం లేదో, అతనికి ఏమైందో అర్థం కాకుండా దిగులుగా ఉంటే ఆ పిల్ల ఫ్రెండ్ వచ్చి ఓదార్చినట్టు మాట్లాడి నిరంజన్ గురించి మన మేనేజర్ కి బాగా తెలుసు, అతనితో మాట్లాడదాం రా అని పిలుచుకుని వెళ్తుంది. అప్పుడు మేనేజర్ నిరంజన్ మీద కోపం ఉండటం వల్ల అతని గురించి మాట్లాడడానికి ఒప్పుకోడు. కానీ సాక్షి చాలాసేపు అడిగేసరికి ఫైనల్ గా అతను "నిరంజన్ గురించి నాకు పెద్దగా తెలదు, కాకపోతే ఒక సైకియాట్రిస్ట్ ఉన్నాడు, అతన్ని వెళ్లి కలవండి" అని ఒక అడ్రస్ ఇస్తాడు. అప్పుడు సాక్షి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు రాత్రి మరోవైపు నిరంజన్ పడుకుని ఉంటే యక్షిని అతని దగ్గరకు వచ్చి కొంచెం రొమాన్స్ చేస్తుంటుంది. అప్పుడు అతను సైలెంట్ గా ఉంగరాన్ని తన వేలికి పెట్టేసరికి తిను ఫుల్ షాక్ అయిపోయి కోపంగా ఇతన్ని చంపేసేలా వస్తుంది. అప్పుడు వెంటనే ఇతను బయటకు వెళ్లి డోర్ని మూసేసి తర్వాత వాళ్ళ చిన్నాన్నని పిలిచి ఫైనల్ గా వాళ్ళందరూ కలిసి పూజను స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో స్టార్టింగ్ లో బొమ్మను దొంగిలించిన ఈ ఇద్దరు దొంగలు ఆ ఇంట్లోని నీళ్ళలో పడిన యక్షిని బొమ్మను ఎత్తుకుపోవడానికి వస్తారు. అప్పుడు వీళ్ళకి లోపల మనుషులు ఉన్నట్టు అనిపిస్తే ఏం జరుగుతుందో చూద్దామని కిటికీ దగ్గరకు వచ్చేసరికి లోపల పూజలో ఉన్న బొమ్మ వీళ్ళకి కనిపిస్తుంది. ఇక దాన్ని చూడగానే వీళ్ళు హ్యాపీగా ఎలాగైనా దాన్ని ఎత్తుకు వెళ్ళిపోదామనుకుంటారు. ఇక అదే టైంలో లోపలున్న చిన్నప్ప యక్షినిని పూజలో కూర్చోబెట్టే టైం అయిందని వీళ్ళని పిలుచుకొని ఆనందంగా తన దగ్గరికి వెళ్లి తిన మీద మంత్రపొడి చల్లి బలవంతంగా ఇక్కడికి లాక్కుని వచ్చేసరికి పూజలోని బొమ్మని ఈ దొంగలిద్దరూ ఎత్తుకు వెళ్ళిపోయి ఉంటారు. ఇక పూజలో బొమ్మ కనిపించకపోవడంతో వీళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక వీళ్ళ షాక్ లోనే ఉంటే పూజలో బొమ్మ లేదు కాబట్టి యక్షినికి కొద్దిగా శక్తి వచ్చి తను పారిపోతుంది. ఆ టైంలో మరోవైపు ఈ దొంగలిద్దరూ పారిపోతూ పెట్రోలింగ్ చేస్తున్న సిఐ కంటపడతారు. అప్పుడే ఆయన జీప్ నిలిపి వీళ్ళు ఎవరు ఏమని కనుక్కొని వీళ్ళు కొద్దిగా తేడాగా ఉంటే జీప్ ఎక్కించుకుని స్టేషన్ కి తీసుకువెళ్తుంటాడు. అప్పుడు సడన్ గా దారిలో యక్షిని ఆ బండి నాపి "నన్ను మా ఇంటికాడ దింపుతారా" అని అడిగేసరికి సిఐ సరేనని తినని ఎక్కించుకొని ఈ ఇంటి దగ్గరికి వస్తుంటాడు. ఆ టైంలో దారిలో యక్షిని పక్కనున్న దొంగలిద్దరితో కొంచెం రొమాంటిక్ గా బిహేవ్ చేసి "మీకు కావాలంటే ఈ ఉంగరాన్ని తీసుకోండి" అనేలా సైగలు చేసి వాళ్లతో తన వేలుకున్న ఉంగరాన్ని తీపిచ్చుకునేస్తుంది. తర్వాత వీళ్ళు ఫైనల్ గా యక్షిని చెప్పిన ఇంటి దగ్గరకు వచ్చేసరికి తను జీపులో లేకుండా మాయమైపోయి ఉంటుంది.
ఇక తను ఏమైపోయిందా అని వీళ్ళు షాక్ లో ఉంటే ఆ టైంలో ఎస్ఐకి ఇంట్లో నుంచి పూజలు చేస్తున్న శబ్దాలు వినిపిస్తాయి. దాంతో అతను వెంటనే లోపలికి వచ్చి వీళ్ళని చూసి ఇక్కడ ఏం చేస్తున్నారు ఏమని అడిగితే వాళ్ళు యక్షిణిని బంధించే పూజ చేస్తున్నాము, కానీ సడన్ గా పూజలోని బొమ్మ కనిపించకుండా పోయిందని మొత్తం చెప్తారు. ఇక ఆ టైంలో వీళ్ళ మాటలు కొద్దిగా భయంకరంగా ఉండేసరికి ఆ దొంగలిద్దరూ ఏంటి ఇందులో నిజంగానే యక్షిణిని బంధించారా అని ఫుల్ భయపడిపోయి ఆ బొమ్మను బయటకు తీస్తారు. ఆ టైంలో బొమ్మతో పాటు యక్షిణి వేలు నుంచి తీసిన ఉంగరం కూడా బయటపడుతుంది. ఇక దాన్ని చూడగానే చిన్నప్పకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడు అతను వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే యక్షిణి మిమ్మల్ని చంపేస్తుంది అని చెప్తున్నప్పుడు సడన్ గా యక్షిణి వచ్చి వీళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చంపేసేలా కొట్టేస్తుంది. ఇంకా తను నిరంజన్ ని కూడా కొట్టి లాక్కుంటూ వెళ్తుంటే అతను మళ్లీ సైలెంట్ గా యక్షిణి వేలికి ఉంగరాన్ని పెట్టేస్తాడు. దాన్ని చూడగానే యక్షిణికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. తర్వాత వీళ్ళు ఎంతో కష్టపడి తనను పూజలో కూర్చోబెట్టి ఫైనల్ గా బొమ్మలో తనని బంధించేస్తారు. ఇక అంతా అయిపోయింది అనుకున్నప్పుడు విచిత్రంగా మరుసటి రోజు నిరంజన్ తో పాటు యక్షిణి కారులో కూర్చునుంటుంది. తర్వాత వీళ్ళిద్దరూ ఈ ఇంటి నుంచి వెళ్లిపోతారు. ఇక ఆ టైంలో మరోవైపు సాక్షి తన ఫ్రెండ్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లి నిరంజన్ గురించి అడిగేసరికి అతను అపాయింట్మెంట్ లేకుంటే నేను మాట్లాడను, అదే కాకుండా నా క్లయింట్ డీటెయిల్స్ ఎవరికి ఇవ్వనంటాడు. అప్పుడు సాక్షి తను నిరంజన్ లవర్నని, అతను చాలా రోజుల నుంచి కనపడడం లేదు, ఫోన్ కూడా ఎత్తడం లేదు అని తన బాధలంతా చెప్పేసరికి ఫైనల్ గా అతను నిరంజన్ నా క్లయింట్ మాత్రమే కాదు, ఒక ఫ్రెండ్ కూడా. చాలా సంవత్సరాల ముందు అతనికి ఒక యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడే నిరంజన్ నా దగ్గరకు వచ్చాడు. అప్పుడు అతను స్కిట్సోఫేనియాతో బాధపడుతున్నాడు, అంటే లేనిది ఉన్నట్టు ఊహించుకుంటూ ఉన్నిన్నాడు. అది చాలా సివియర్ గా ఉన్నింది. దీనివల్ల అతను ఏడుస్తూ బాధపడుతూ అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చి పడిపోతుండేవాడు. తర్వాత అతను రాను రాను నార్మల్ అయ్యాడు అని చెప్తాడు. దాంతో సాక్షి ఒకసారి నిరంజన్ అర్జున్ తో ఎలా ఉండేవాడో తెలుసుకుందామని ఇంటికి వెళ్తే నిరంజన్ పక్క ఇంట్లోనే అతను ఈ ఇంట్లో నేను నిరంజన్ ని తప్ప ఇంకెవరిని చూడలేదంటాడు. అది వినగానే వీళ్ళు ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోయి తర్వాత లోపలికి వెళ్లి చూస్తే అక్కడ పక్కింటి ఆయన చెప్పినట్టుగానే అర్జున్ కి సంబంధించిన వస్తువులు ఏవి ఉండవు. ఇంకా విచిత్రంగా ఈ యక్షిని ఫోటో అక్కడ ఉంటుంది. దాన్ని చూడగానే వీళ్ళు నిరంజన్ కి పెళ్లి అయిందా అని ఫుల్ షాక్ లో ఉండి అతనికి ఫోన్ చేస్తే అతను ఫోన్ ఎత్తకుండా పక్కనున్న యక్షినితో నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో తెలుసా, మా అమ్మ చనిపోయిన తర్వాత నువ్వే కదా నన్ను చూసుకున్నావు అని చెప్తే ఆమె ఏం మాట్లాడదు. దాంతో అతను ఏం నువ్వు నాతో మాట్లాడవా, సర్లే ఇక మనకెవరూ వద్దులే అని మాట్లాడి తనను పిలుచుకొని వెళ్ళిపోతాడు. అక్కడితో సినిమా అయిపోతుంది. సో ఇంతే ఫ్రెండ్స్ అరూపి మూవీ స్టోరీ. ఇక అరూపి అంటే అర్థం రూపం లేనిది అని. ఇక ఈ మూవీలో యక్షినికి రూపం లేదు. మరి తను ఫ్లాట్ లో ఉన్న ఫోటోలో లాగా ఎందుకు ఉందో కొంచెం గెస్ చేస్తే మేబీ నిరంజన్ కి యాక్సిడెంట్ అయినప్పుడు అతని భార్య ఇంకా ఫ్రెండ్ ఇద్దరూ చచ్చిపోయి ఉండొచ్చు. తర్వాత అతనికి భ్రమలు ఇవన్నీ వస్తున్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గుంటాయి. కానీ వర్క్ ప్రెజర్ ఎక్కువ అవడం వల్ల మళ్లీ అతనికి ఆ భ్రమలన్నీ వస్తూ అతను అతని ఫ్రెండ్ అర్జున్ ని ఊహించుకుంటూ అలాగే అప్పుడప్పుడు వాళ్ళమ్మ అతని పేరు పెట్టి పిలుస్తున్నట్టు ఊహించుకుంటూ ఉండేవాడు. ఇక యక్షిని ఫోటోలో ఉన్నట్టు ఎందుకు కనిపించిందో చూస్తే ఆమె నిరంజన్ ని వల్లో వేసుకోవడానికి ఇతని భార్యలాగా కనిపించి ఉండొచ్చు. అందుకే అతను అక్కడున్నది యక్షిని అని తెలిసినా కూడా భయపడకుండా ఉన్నిన్నాడు. ఇక లాస్ట్ కి చిన్నప్పైతే ఎలాగోలా బంధించేశాడు. కానీ తర్వాత అతను ఆమెను ఏం చేశాడు అనేది మనకు పార్ట్ 2 తీస్తేనే తెలుస్తుంది. లేకుంటే అది కూడా కొంచెం గెస్ చేస్తే తనని బానిసలాగా చేసుకున్నాడేమో. ఎందుకంటే అతని బిహేవియర్ బట్టి అతను దత్తన్ కి వారసుడు అని ఎలా తెలుస్తోంది. మేబీ గతంలో దత్తన్ ఆమెను కంట్రోల్లో ఉంచుకోవడం సాధ్యం కాక బంధించుండొచ్చు. కానీ చిన్నప్పకి యక్షిని వేలుకి ఉంగరాన్ని తొడిగితే ఆమెని మనం వశం చేసుకోవచ్చని అర్థమై ఉండొచ్చు. అందుకే అతను యక్షినిని తన కంట్రోల్లో ఉంచుకుంటానని చెప్పాడు. ఇక ఈ విషయం పక్కన పెడితే నిరంజన్ కి ఇంకా భ్రమలు తగ్గలేదు కాబట్టి అతను కారులో తన భార్య ఇంకా బ్రతికే ఉందని ఊహించుకుంటున్నాడు. ఇక ఆమె అతని భార్యో లేకుంటే గర్ల్ ఫ్రెండో కన్ఫర్మ్ అయితే లేదు. కాకపోతే ఈ స్టోరీని బట్టి ఇందులో మిగిలిపోయిన డౌట్లన్నిటికీ ఇవే ఆన్సర్ అయిండొచ్చని నాకు అనిపించింది. మరి మీకు వేరేలా అనిపించుంటే మీ ఒపీనియన్ ని నాతో కామెంట్ లో పంచుకోండి. అలాగే వీడియో నచ్చింటే లైక్ చేసి షేర్ చేసి ఇంకా కొంచెం హైప్ కూడా ఇచ్చి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై బాయ్.